నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈ సమ్మర్లో బాగా మామిడి పళ్ళతో ఎంజాయ్ చేశారా అండి? చేసుంటారు ఖచ్చితంగా. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదండి, పైపెచ్చి వర్షాలు కూడా పడుతున్నాయి. పిల్లలు బాగా డీలా పడిపోయారు, అయ్యో అప్పుడే మ్యాంగోస్ అయిపోతున్నాయి అమ్మ అని. లేదు మనం 1 year ఎప్పుడు ఫ్రెష్గా మామిడి పళ్ళు తినాలన్నా తినేలాగా మనం స్టోర్ చేసుకుందాం. అదేలాగా ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా ఫాలోవర్స్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ ఈ వీడియో షేర్ చేసి మ్యాంగోస్ ఎలా స్టోర్ చేసుకోవాలో వాళ్ళకి కూడా చెప్పండి. ఇవైతే బంగినపల్లి కాయలండి. ఇవి ఇన్నని కొలత ఏం లేదు, మన ఇష్టం. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా పీల్ చేసేసుకోవాలండి మనం అన్నీ. మేమైతే ఇలాగా ప్రతి ఇయర్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే మ్యాంగో జ్యూస్ కానీ, ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా, మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవాలన్నా, దేనికైనా కానీ మన దగ్గర ఎప్పుడు స్టోర్ ఉంటుందని మేము సంవత్సరం అంతా ఈ మ్యాంగోస్ ఉన్నట్టే అనిపిస్తుందండి. ఈ పండు మామిడే కాదండి, పచ్చి మామిడి కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలా ఎండబెట్టుకోవాలో, ఇయర్ మొత్తం ఎలాగ మనం పచ్చి మామిడికాయలు వాడుకోవాలో అది కూడా వీడియో చేసి పెట్టున్నానండి. చూడండి, చూశారు కదండి. ఇలా చక్కగా అన్ని పీల్ చేసేసుకోవటమే. మనం పచ్చికాయలు తెచ్చుకున్నప్పుడు కూడా అండి, కొంచెం దూరకాయలు తెచ్చుకుంటాం కదండి ఊరి దగ్గర నుంచి. అట్లా అవేం లేదండి, ఒక పేపర్ వేసేసుకొని చక్కగా గాలాడేలాగా ఆ పేపర్ మీద అన్ని పరిచేసేసి, నేను ఇంతకుముందు చూపించాల్సిందండి మర్చిపోయాను, పేపర్ మీద వేసేసి చక్కగా అన్నీ ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెడితే మనకు రోజు 2-3 పడుతూనే ఉంటాయండి సీజన్లో. అలా కూడా చేసుకోవచ్చు. మేము అలాగే చేస్తాము. ఒకసారి తెప్పించేసుకుంటాం, ఒక 50-60 కాయలు తెప్పించుకొని అలా చేసుకుంటాం. మేము రోజు 4-5 పండుతూ ఉంటాయండి. సీజన్లో బాగా ఎంజాయ్ చేస్తాం మామిడి పళ్ళు. లేదు మనకి అన్ని పండ్లు ఒకేసారి పండిపోవాలి, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, లేదంటే ఇలాగ నేను చూపించేలాగా చేయాలనుకోండి, ఒక అట్టపెట్టెలో పేపర్ వేసేసి పెట్టేసి అట్టపెట్టు క్లోజ్ చేసేసేయండి. అది మనకు 2 రోజుల్లో పండి మంచిగా తినేలాగా వచ్చేస్తాయి ఆ కాయలు. అలా కూడా చేసుకోవచ్చు. సీజన్ అయిపోతుంది కదండి, ఈ ప్రాసెస్ మీరు త్వరగా చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. వీటికి అస్సలు చెమ్మ చేయొద్దండి, చెమ్మ అనేది తగలొద్దు. కడగదాం, తుడుద్దాం అట్లాంటివి పెట్టుకోవద్దండి, ఎందుకంటే చెమ్మ అవుతుంది. అలా కాకుండా ఇలా మనం పీల్ చేసేస్తున్నాం కాబట్టి స్కిన్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి వీటిని కడగాల్సిన అవసరమే లేదండి అసలు. చూసారు కదండి, ఇలా మనం గట్టిగా ఉండే కాయలన్నీ ఇట్లా పీల్ చేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా చక్కగా అన్ని పీల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం 2 రకాలుగా స్టోర్ చేసుకోవడం చూస్తున్నామండి. ఒకటేమో ముక్కలు, ఒకటేమో పలుపు చేసి పలుపు పెట్టేసుకుందాము. 2 రకాలు చూసి మొదటిది నేను ముక్కలు స్టోర్ చేస్తున్నానండి, అది చూద్దాము. ఇదండి, ఇలా అన్ని మొత్తం కట్ చేసేసి మనం పీసెస్ తీసుకుందాము. ఇదండి, ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం అనుకోండి, అసలు కట్టు కదలవండి. మనం రీఫ్రిజ్లో పెడితే అలాగే ఉంటాయి. కానీ గట్టిగా ఉండాలండి కాయ. మనం పీసెస్ పెట్టుకోవాలంటే మాత్రం గట్టిగా ఉండాలి. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి పీసెస్. ఒక సైజ్ అనేం లేదు, మనకి ఏ సైజెస్ నచ్చితే ఆ సైజెస్ చేసుకోవచ్చు అండి. ఇలా చిన్న ఈ సైజు అనుకోండి మనం చేసే సైజు, ఫోర్క్ పెట్టుకొని తినడానికి బాగుంటుంది. పెద్ద సైజ్ అయినా పర్లేదండి. మ్యాంగోస్ ఎలా తిన్నా కానీ తినాలనిపిస్తుంది, ఇంకా ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. చూసారు కదండి, చక్కగా ఇలా పీసెస్ చేసేసుకున్నాను. టెంకులన్నీ పక్కకి వేసేద్దాం.
ఇవి జిప్లాక్ కవర్స్ అండి. ఇవి ఎంత పెద్ద కాస్ట్ కూడా ఉండదండి. 150 150 అండి, 15 కవర్స్ అంతేను, పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. వీటిని మనం చక్కగా వీటిని మ్యాంగోస్కి వాడుకోవచ్చు. ఇవి చాలా థిక్గా ఉంటాయండి. ఇది మైక్రోసేఫ్ అని కూడా రాసి ఉన్నారు. మరి అదే మైక్రోసేఫ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మైక్రోసేఫ్ అని ఉంటారు. ఇట్లాంటి కవర్లో వేసేసి మనం పెట్టుకుంటండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఇవేం కావండి కవరు. ఇలా అన్ని కవర్కి వేసేసుకున్నామండి. చూసారు కదండి, ఇలా మనం జిప్లాక్లో వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నామండి ఫ్రీజర్లో. చాలా బాగుంటుందండి. ఈ ముక్కలు ఇలాగే ఉంటాయి. మనం ఇలాగ ఎన్ని ఫ్రూట్స్ అయినా కానీ మనం ఇలా కట్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చండి. ముక్కలు స్టోర్ చేసుకునేది చూసాం కదండి. ఇప్పుడు మనం పల్పు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. వీటికి మాత్రం కంపల్సరీ బంగినపల్లి కాయలే కావాలండి. ఎందుకంటే వీటిలో పీచు ఉండదు కదండి. అదే రసాలు ఇంకా వేరే వేరే కాయలు ఏవైనా పీచు ఉంటుంది. పీచు ఉంటే మళ్ళీ వడపోసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. ఇది లేదంటే మనం ఇప్పుడు ఏంటంటే పీల్ చేసి ముక్కలు చేసేసి మనం తర్వాత చూపిస్తాను మీకు ప్రాసెస్. కానీ పల్లికాయలే బాగుంటాయండి, బంగినపల్లికాయలే బాగుంటాయి. ఇలా చక్కగా పీల్ చేసేసి మనం పక్కకి పెట్టేసుకుందామండి. బాగా పండినా పర్లేదండి, కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా కానీ పర్వాలేదు. మనం ఇక్కడ పాడైపోకుండా ఉండటానికి ఏమి వేయట్లేదండి. మనం ఓన్లీ మ్యాంగోసే వాడుకుంటున్నాము. చక్కగా ఎన్ని మ్యాంగోస్ ఉన్నా కానీ మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇయర్ మొత్తం చక్కగా జ్యూస్లు అయితే మనం మిల్క్ షేక్ అయితే ఐస్ క్రీమ్ అయితే ఏదైనా చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ ఇవి పిల్లలకు కూడా చాలా మంచిదండి. మనం బయట తెచ్చుకొని ఫ్రూటీలు మాజాలు ఇవన్నీ చేసుకునే దానికంటే మనం ఇంట్లోనే చక్కగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు చక్కగా చేసి ఇచ్చామనుకోండి. ఈ ఫ్రూట్స్ ఆల్రెడీ కూడా ఉంటాయి కదండి. మనకు అన్సీజన్లో మ్యాంగోస్ దొరకవు, అప్పుడు ఈ పీసెస్ 4 తీసి వేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మామూలుగా మ్యాంగోని ఫ్రూట్స్కి రాజు అంటారు కదండి. మనకి ఈ సమ్మర్లో అది మనకు ఇప్పుడు అర్థమవుతుంది బాగా. ఇది ఎంతవరకు రాజు అనేది మాత్రం నిజంగానే రాజు అండి. ఇది ఎక్కువగా తెచ్చేసుకొని పండ్లు పండిపోయినాయి ఏం చేయాలి, పడేయాలా అన్నలాగా ఉంటారు కదండి కొంతమంది. అలాంటి వాళ్ళు ఇలా చేసి పెట్టుకున్నారు అనుకోండి, పండ్లు పాడేయని బాధ ఉండదు, ప్లస్ వచ్చేసి మనం చక్కగా తింటామండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చు. వేస్టేజ్ ఏమి ఉండదండి, చక్కగా తినేయచ్చు. ఒక్క పండు కూడా వేస్ట్ కావలేదు, అలా చేసుకోవచ్చు. ఒక్కరోజు మనం కొంచెం ఓపిక చేసుకొని చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇయర్ మొత్తం హ్యాపీగా తింటామండి. మనము మన పిల్లలు చక్కగా తినేయచ్చు. చూసారు కదండి, ఇలా మొత్తం పీసెస్ చేసేసుకున్నాము. ఎంత పండినవైనా పర్వాలేదండి, పండినవైనా బాగానే వచ్చేస్తుంది. గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న పీసెస్ చేసేసుకున్నాం ఇలాగా. చూసారు కదండి, ఇలా అన్ని పీసెస్ చేసేసుకున్నాను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం రండి, దీని ప్రాసెస్ చూపిస్తాను. మనం ఒక మందపాటి కళాయి పొయ్యి మీద పెట్టుకుందామండి. చూడండి, ఒక 2 స్పూన్లు వాటర్ సరిపోతాయి. ఇది 200 గ్రామ్స్ షుగర్ అండి. షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మనం మిల్క్ షేక్ చేయాలన్నా, ఐస్ క్రీమ్ చేయాలన్నా, మనం పిల్లలకి ఏదైనా జ్యూస్ కల్పించాలన్నా మనం షుగర్ యాడ్ చేస్తాం కదండి. అదేదో మనం పాకం రూపంలో ఇలా చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదండి, మనకు కొంచెం చక్కెర కరిగిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నీ దీన్ని వేసేసుకున్నామండి. పీసెస్ అన్నీ దీన్ని వేసేసుకున్నాం. చూసారు కదండి, కొంచెం ఉడుకు పట్టింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇది బాగా చల్లారాకండి మనం మిక్సీకి వేసుకొని పలుపు తీసేసుకోవచ్చు. నేను తర్వాత ఆ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, ఇది మొత్తం బాగా చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేసుకొని మెత్తగా చేసుకుందాం మనం, బాగా పేస్ట్ లాగా.
ఇలాగా మొత్తం మనం అంతా పేస్ట్ చేసేసుకుందాం. ఇట్లాగా మిక్సీకి వేసుకొని ఇదో చూసారు కదండి, ఇట్లాగా బాగా మెత్తగా వేసేసుకున్నాం పేస్ట్ లాగా. ఇప్పుడు మనం ఈ డబ్బాల్లో నింపేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. మనం కొంచెం వెల్త్గా ఉంచుకోవాలండి. మనం రీఫ్రిజ్లో పెట్టినప్పుడు కొంచెం ఉబ్బినట్టు అవుతుంది ఇది. దానికోసం కొంచెం వెల్త్గా ఉంచుకుందాం. అలాగే అన్ని బాటిల్స్ నింపేసుకుందాం. చూసారు కదండి, మనం మ్యాంగోస్ సీజన్ అయిపోయినా కానీ ఇంత చక్కగా తినొచ్చు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే. మీరు చూసారు కదండి, మేము వీలున్నప్పుడల్లా పండ్లు ఎప్పుడున్నా కానీ ఇలాగే చేసి నేను ఫ్రీజర్లో పెట్టేస్తానండి. మేము సంవత్సరం అంతా హ్యాపీగా తింటాము. ఒక బాటిల్ ఓపెన్ చేస్తే మాకు ఒక రోజుకి వచ్చేస్తుందండి అందరికీ కలిపి. ఇలా కొంచెం వెల్త్గా వేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కూడా మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్స్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.